చాలా అంటే చాలా రుచిగా ఈ విధంగా ఎప్పుడైనా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఇక్కడ మనం కొత్తిమీర కాంబినేషన్తో రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నామండి. ఈ రెసిపీ కోసం ముందుగా మనం కొత్తిమీరని శుభ్రంగా కడిగిన తర్వాత కొత్తిమీరని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే కొత్తిమీరని ఆరిన తర్వాత కట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఒక అరకప్పు వరకు నువ్వులు తీసుకున్నానండి. ఎంతైతే నువ్వులు తీసుకున్నామో అంతకు సమానంగా వేరుశనగపప్పు, అదేనండి పల్లీలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని రెబ్బలు తీసేసి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. వీటిని వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి వేరుశనగపప్పు పల్లీలు వేసుకోవాలండి. ఈ పల్లీలను కొంచెం సేపు వేయించుకోవాలి. పచ్చివాసన రాకూడదు, వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఈ విధంగా వేగుతూ ఉన్నప్పుడే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను 10 వరకు ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. చూసుకొని ఎండుమిరపకాయలు అనేది వేసుకోండి, కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఆఖరిన నువ్వులు వేసుకుంటున్నాము, ఎందుకంటే ముందే వేసుకుంటే నువ్వులు ఊరికనే మాడిపోతాయండి. కాబట్టి ఎండుమిరపకాయలు, వేరుశనగపప్పు, పల్లీలు అన్నీ వేగిన తర్వాత మీరు ఆఖరిన నువ్వులు వేసుకోండి. ఇవి కొంచెం చిటపటలాడుతున్నాయి అన్నప్పుడు ఇక కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొత్తిమీర కూడా కొంచెం వేగాలన్నమాట. ఇప్పుడు ఇవి మొత్తం వేడి మీద ఉన్నప్పుడే చింతపండు కూడా వేసుకోవాలి. చిన్న నిమ్మపండు అంత చింతపండు తీసుకొని బాండీలోనే వేసేసుకొని వేయించేసుకోవాలండి. ఆ వేడి మీద మనకి చక్కగా మిక్సీ పట్టేటప్పుడు మెదిగిపోతుంది కాబట్టి వేడి మీద ఉన్నప్పుడే చింతపండును కూడా వేసుకొని 1 నిమిషం బాగా కలుపుకోవాలి. చూడండి, ఇంత చింతపండు అనేది వేసుకున్నాను. కొంచెం సేపు బాండీలో కొత్తిమీర వేగింది అన్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మొత్తాన్ని బాగా చల్లారనిచ్చుకోవాలండి. చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. మిక్సీ జార్లో తగినంత ఉప్పు వేసేసుకోండి. రాళ్ళుప్పు వేసుకుంటే రుచిగా ఉంటుంది కాబట్టి రాళ్ళుప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ బాండీలోకి నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత ఆవాలు వేసుకోండి. అలాగే జీలకర్ర పావు చెంచా, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్నాను కాబట్టి ఇంగువ వేయటం లేదు. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇవి మొత్తం ఈ తాలింపు ఈ పోపు మొత్తం వేగిన తర్వాత మిక్సీ పట్టేసుకున్న పచ్చడిని ఇప్పుడు బాండీలో వేసుకొని తాలింపు మొత్తం పచ్చడికి పట్టేలాగా కలుపుకుంటే చాలు. కొత్తిమీర కాంబినేషన్తో పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. చాలా రుచిగా ఉంటుంది. మరి మీ అందరికీ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ పచ్చడి రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.